ఎలక్ట్రానిక్ గ్రాఫిక్ యుగంలో ఆదరణకు దూరం అవుతున్న తరుణంలో తన తల్లి పేరు మీద పద్య నాటక ప్రభావానికి పెద్దపీట వేస్తున్న విశ్రాంత బిహెచ్పివి ఇంజనీర్ సెరగడం సత్యనారాయణ సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసించారు. సబ్బవరం మండలం ఆరిపాక శివారు చినయాతపాలెంలో స్వర్గీయ సెరగడం అప్పయ్యమ్మ ఆదినారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌరాణిక పద్య నాటక సన్నివేశాలు ఏకపాత్రాభినయ పోటీలను వరల్డ్ వైడ్ గవర హెల్ప్ నీడ్ చైర్మన్ రాపేటి గోవిందరావు, బొడ్డేటి తాతారావులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విశిష్ట అతిథిగా పూసర్ల రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూసర్ల రామారావు మీడియాతో మాట్లాడుతూ తన తల్లి మృతి చెంది 40 ఏళ్లైనా ప్రతి ఏటా మరుగున పడిపోతున్న నాటక కళలను బతికించేందుకు పోటీలు నిర్వహించి ప్రోత్సహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేయటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో భాగంగా శనివారం రాత్రి పౌరాణిక పద్య నాటక ఏకపాత్రాభినయ పోటీలను నిర్వహించారు. కళాకారులకు ప్రశంసా పత్రాలు, పారితోషికాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి యాంకర్గా విజయసాయి పాల్గొనగా న్యాయ నిర్ణేతలుగా శివరామనాయుడు, మద్దూరు సుబ్రహ్మణ్యులు వ్యవహరించారు. శివాయ నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అలాగే పూసర్ల రామారావు గారికి, అలాగే కాంట్రేగుల బాబ్జీ గారికి, అలాగే నరసింహరావు గారికి, అలాగే వేదిక మీద ముందున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ గ్రామస్తులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచే వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి తను ఈ గ్రామం నుంచే నేను ఇంత అభివృద్ధి చెందాను కాబట్టి నా గ్రామంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమే కాదు, స్కూళ్ళు కూడా వచ్చి విద్యార్థులను మోటివేట్ చేసి వారందరికీ వాళ్ళ అమ్మగారి పేరు మీద పుస్తకాలు, పెన్నులు ఇచ్చి, అలాగే మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారంటే ఈ ఊరిని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ ఊరికి ఈ విశాఖ జిల్లాలోనే కాదు, అనకాపల్లి జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలోనే పేరు ప్రతిష్టలు పెరిగే స్థాయికి ఇక్కడ పిల్లలు ఎదగాలనేటువంటి ఒక సంకల్పంతో
ఆయన నిర్విరాగంగా పనిచేస్తూ తన తల్లిదండ్రులు అలాగే పోసల రామారావు గారికి, అలాగే కాండ్రేగుల బాబ్జీ గారికి, అలాగే నరసింహరావు గారికి, అలాగే వేదిక మీద ముందున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ గ్రామస్తులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచే వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి తను ఈ గ్రామం నుంచే నేను ఇంత అభివృద్ధి చెందాను కాబట్టి నా గ్రామంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమే కాదు, స్కూళ్ళు కూడా వచ్చి విద్యార్థులను మోటివేట్ చేసి వారందరికీ వాళ్ళ అమ్మగారి పేరు మీద పుస్తకాలు, పెన్నులు ఇచ్చి, అలాగే మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారంటే ఈ ఊరిని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ ఊరికి ఈ విశాఖ జిల్లాలోనే కాదు, అనకాపల్లి జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలోనే పేరు ప్రతిష్టలు పెరిగే స్థాయికి ఇక్కడ పిల్లలు ఎదగాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన నిర్విరాగంగా పనిచేస్తూ తన తల్లిదండ్రుల పేరు మీద ఒక ట్రస్ట్ను ఓపెన్ చేసి ఒక ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన వయసు ఈరోజు 81 సంవత్సరాలు. ఈ వయసులో కూడా